హాయ్ అండి, అందరెలా ఉన్నారు? శారీతో ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశానో కటింగ్ మరియు స్టిచ్చింగ్ ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయమని మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారు. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా డ్రెస్ బాడీ పార్ట్ ని కట్ చేస్తున్నాను. కాటన్ లైనింగ్ అయితే ఖచ్చితంగా వాటర్ లో పెట్టి షింక్ చేసిన తరువాతే కటింగ్ చేసుకోవాలి. నేనైతే బ్లౌజులకైనా డ్రెస్సులకైనా కాటన్ లైనింగ్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా షింక్ చేసే కట్ చేసి స్టిచ్ చేస్తాను. అలా షింక్ చేసిన తర్వాత స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా వాష్ చేసిన తర్వాత ఎలాంటి చేంజెస్ లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది. షింక్ చేసిన లైనింగ్ క్లాత్ ని ఇలా డబల్ ఫోల్డ్ వేసి డబల్ ఫోల్డింగ్ ని మనం కట్ చేసుకునే లెంత్ వరకు ఇలా చూపించిన విధంగా 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. ఖర్చు కోసం ఒకవైపు చివరన 1/2 ఇంచ్ మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. నెక్ వెడల్పు 3 ఇంచెస్ మరియు షోల్డర్ లెంత్ 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసి బాడీ పార్ట్ పొడవు 14.5 ఇంచెస్ కి లూజ్ 9 ఇంచెస్ కి ఇలా కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ తో మార్కింగ్ చేస్తున్నాను. నెక్ లోతు 6 ఇంచెస్ కి మార్కింగ్ చేశాను. ఇందాక మనం నెక్ వెడల్పు 3 ఇంచెస్ మార్కింగ్ చేశాం కదా, 3 ఇంచెస్ వెడల్పు 6 ఇంచెస్ పొడవుతో ఒక బాక్స్ లా డ్రా చేసుకొని మనకి కావాలి అనుకున్న నెక్ షేప్ ఈ బాక్స్ లోపల వచ్చేలా మార్క్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి షోల్డర్ లెంత్ 3 ఇంచెస్ మార్క్ చేసి చూపిస్తున్న విధంగా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఈ లైన్ పై ఆర్మ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి, అంటే చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్ కి మార్క్ చేసి ఆర్మ్ డౌన్ 6.5 ఇంచ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ క్రాస్ గా పెట్టి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. బ్రెస్ట్ లూజ్ డబల్ ఫోల్డింగ్ పై 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్ ని ఇలా మిడిల్ కి ఫోల్డ్ చేస్తే వచ్చిన 9 ఇంచెస్ ని ఆర్మ్ డౌన్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. నడుము లెంత్ డబల్ ఫోల్డింగ్ పై 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ ని ఆఫ్ చేస్తే 8 ఇంచెస్ వస్తుంది కదా, 8 ఇంచెస్ ని నడుము లెంత్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కి 1.5 ఇంచ్ మార్క్ చేసి ఇలా రౌండ్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మనం చేసిన మార్కింగ్స్ ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. బాడీ లెంత్ మనం 14.5 ఇంచ్ తీసుకున్నాం కదా, మనం చేసిన మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసి నడుము లూజ్ దగ్గర ఆర్మ్ డౌన్ వైపుకి 1/2 ఇంచ్ మార్క్ చేసి బాడీ లెంత్ తీసుకున్న 14.5 ఇంచుల నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ ని కలుపుతూ ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. కస్టమైజ్డ్ మెజర్మెంట్స్ ప్రకారం ఈ బాడీ పార్ట్ ని మార్కింగ్ చేశాను. ఖర్చు ఎక్కువ పెడితే అడ్జస్ట్మెంట్స్ కి బాగుంటుంది అని 3 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్స్ పక్కన 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మనం స్టిచ్ కోసం తీసుకునే ఖర్చు భాగం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోస్ ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ముందుగానే నెక్ డౌన్ కట్ చేయకూడదు. బాడీ పార్ట్ కి కట్ చేసిన 2 పీసెస్ లో ఒక పీస్ తీసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. బ్యాక్ నెక్ డౌన్ 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచ్ 8 ఇంచెస్ కి ఇలా మార్క్ చేసి వెడల్పు 3 ఇంచెస్ కి మార్క్ చేసి రెండు మార్కింగ్స్ ని కలుపుతూ ఇలా బాక్స్ డ్రా చేసుకోవాలి. మనం ఏ డిజైన్ డ్రా చేసుకున్నా ఈ బాక్స్ లోపలే వచ్చేలా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఇలా డ్రా చేశాను మరియు బ్యాక్ నెక్ బోట్ నెక్ స్టిచ్ చేయమని చెప్పారు. నెక్ పర్ఫెక్ట్ గా కట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. నెక్ డ్రా చేసిన తర్వాత క్లాత్ ని ఇలా రివర్స్ కి ఫోల్డ్ చేసి ఇలా స్ప్రెడ్ చేస్తే ముందుగా మనం డ్రా చేసిన మార్కింగ్ రెండు వైపులకు ఇలా స్ప్రెడ్ అవుతుంది. ఇలా స్ప్రెడ్ చేసిన తరువాత ఈ లైన్స్ పై మళ్ళీ డ్రా చేసుకుంటే లైన్స్ థిక్గా కనిపిస్తాయి. రెండు వైపులా నెక్ ఒకేలా మార్కింగ్ పడుతుంది. డ్రెస్సులకి నెక్ వేసేటప్పుడు నేను ఎలా స్టిచ్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బ్యాక్ నెక్ కూడా బోట్ నెక్ ఇలానే డ్రా చేసి ఇలానే స్ప్రెడ్ చేసి మార్కింగ్ చేస్తున్నాను. ఇలా
ఇలా మార్క్ చేసుకుంటే నెక్ పర్ఫెక్ట్గా వస్తుంది. బాడీ పార్ట్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. బార్డర్ హ్యాండ్స్కి వచ్చేలా స్టిచ్ చేయమని చెప్పారు. బార్డర్ గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి హ్యాండ్స్కి గ్రీన్ కలర్ లైనింగ్ ఇచ్చారు. షింక్ చేసిన లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని డబల్ ఫోల్డింగ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి 4 ఫోల్డింగ్స్ పై హ్యాండ్స్ మార్కింగ్ డ్రా చేస్తున్నాను. నేను ఎల్బో స్లీవ్స్కి మార్క్ చేస్తున్నాను. హ్యాండ్స్ లెంత్ 9 ఇంచెస్ మార్క్ చేసి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేశాను. క్రింది వైపు హ్యాండ్ లూజ్ 5.5 ఇంచ్ మార్క్ చేసి హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్కి మార్క్ చేశాను. హ్యాండ్ డౌన్ కోసం హ్యాండ్ లూజ్ దగ్గర 2.5 ఇంచ్ మార్క్ చేసి హ్యాండ్ లెంత్ మరియు హ్యాండ్ డౌన్ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ 7 ఇంచెస్ మార్కింగ్ని 5.5 ఇంచ్ మార్కింగ్ని కలుపుతూ ఇలా క్రాస్ లైన్ డ్రా చేసుకోవాలి. బాడీ పార్ట్కి ఖర్చు భాగం 3 ఇంచెస్ పెట్టాం కాబట్టి హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే 3 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసి కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ మరియు ఇలా 2 హ్యాండ్స్ కట్ చేసుకున్న తరువాత శారీలో పళ్ళు పార్ట్ని ఇలా కట్ చేసుకొని శారీలో 1 మీటర్ క్లాత్ కట్ చేసి హ్యాండ్ పీసెస్ మరియు బాడీ పీసెస్ని పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. లైనింగ్ పీసెస్ పెట్టి మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ కంటే ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి. లైనింగ్ మరియు మెయిన్ క్లాత్, బాడీ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ కి లైనింగ్ కట్ చేస్తున్నాను. ఫుల్ లెంత్ ఫ్రాక్ కాబట్టి పాలిస్టర్ లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ సింగిల్ లేయర్ తీసుకొని నడుము లెంత్ కోసం 10 ఇంచెస్ మరియు ఫ్రాక్ లెంత్ కోసం 35 ఇంచెస్ ప్లస్ చేసి 48 ఇంచెస్ ని చూపించిన విధంగా కొలుచుకొని ఇంచెస్ ఉన్న లైనింగ్ని 2 లేయర్స్ ఇలా వేసుకోవాలి. ఇప్పుడు 2 లేయర్స్ ఓపెన్ వైపు కాకుండా ఇలా ఓపెన్ లేకుండా ఉన్న వైపున చూపిస్తున్న విధంగా 10 ఇంచెస్కి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. రౌండ్గా 10 ఇంచెస్ని మార్కింగ్ చేసి మార్కింగ్స్ని కలుపుతూ ఇలా రౌండ్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఈ లైన్ పై టేపు పెట్టి కొలుచుకుంటే మనం తీసుకున్న నడుము లెంత్ 16 ఇంచెస్ వస్తుంది. ఇప్పుడు ఈ 10 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 35 ఇంచ్కి మార్కింగ్ చేస్తూ 10 ఇంచెస్ని ఎలా మార్క్ చేసామో సేమ్ అలాగే 10 ఇంచెస్ దగ్గర నుంచి 35 ఇంచెస్ని కూడా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. రౌండ్ కటింగ్ వేసినప్పుడు ఒక వైపున క్రాస్ పీస్ జాయింట్ పడుతుంది కాబట్టి మిగిలిన లైనింగ్ని డబల్ ఫోల్డింగ్ వేసుకొని క్రాస్ వచ్చిన దగ్గర 1 ఇంచ్ క్లాత్ పైకి వచ్చేలా పెట్టి మిగిలిన రౌండ్ పార్ట్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి.
క్రాస్ కటింగ్ లైనింగ్ మొత్తం కట్ చేసిన తరువాత డబల్ లేయర్తో ఇలా వస్తుంది. ఇది హాఫ్ రౌండ్ కటింగ్ వస్తుంది. మిగిలిన శారీ 4 మీటర్స్ని ఇలా 8 ఫోల్డింగ్ వేసి ముడతలు లేకుండా నీట్గా సరి చేసుకొని ఫ్రాక్ లెంత్ 37 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది స్ట్రైట్ కటింగ్ వేసుకోవాలి. 37 ఇంచెస్కి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా 37 ఇంచెస్కి మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ లెంత్ కూడా కట్ చేసుకున్నాం. ఈ శారీ క్లాత్కి ప్రిల్స్ పెడుతూ స్టిచ్ చేస్తాం కాబట్టి లైనింగ్ కూడా స్ట్రైట్ కటింగ్ వేస్తే ఎత్తుగా వస్తుంది కాబట్టి లైనింగ్ని క్రాస్ కటింగ్ వేసి మెయిన్ క్లాత్ని స్ట్రైట్ కటింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను. బార్డర్ ఆపోజిట్ కలర్లో 7 ఇంచెస్ ఉంది కాబట్టి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన లైనింగ్ క్లాత్ని క్రాసులు లేకుండా నీట్గా కట్ చేసుకొని ఇలా 4 ఫోల్డింగ్ వేసి బార్డర్ లెంత్ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసి కట్ చేసుకున్నాను. మీటర్ లెంత్ ఉండేలా 4 పీసెస్ వచ్చాయి. ఫ్రాక్ స్టిచ్ చేసే 4 మీటర్స్ క్లాత్కి బార్డర్కి వేసే ఫాల్ కోసం ఈ పీసెస్ని కట్ చేసి జాయింట్ చేసి స్టిచ్ చేశాను. కటింగ్ మరియు స్టిచ్చింగ్ చూపించాలి అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఫ్రాక్ ఎలా స్టిచ్ చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫ్రాక్ కటింగ్ మీకు అర్థమైందో లేదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.